ప్రభువు మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా అయిపోయిందంటే చాలా మారిపోయింది కదా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆత్మచే నింపబడి, పరిశుద్ధాత్మ గారిచే నింపబడి దైవ కార్యములలో మనం బ్రతుకుతున్నప్పుడు, నీతిమంతులుగా జీవిస్తున్నప్పుడు ఇది చాలా సంతోషభరితంగా అనిపిస్తుంది. దానిని మించిన ఆనందము ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదండి. బాప్తిస్మం తీసుకున్న ఒక క్రైస్తవుడు ఆత్మయందు ఆనందిస్తూ ఆ ఆనందంలో తన జీవితాన్ని కొనసాగిస్తాడు. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడానికి అడుగులు వేస్తూ ఉంటాడు. దేని గురించి చింత ఉండదండి, బాధ ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, భవిష్యత్తును గూర్చిన బెంగ ఉండదు. దేవుడున్నాడు అనే ఒక భరోసా ఏర్పడుతుంది. అలాగే మరణంతో తండ్రి చెంతకు వెళ్లిపోతాము అనే ఒక విశ్వాసం మనలో బలంగా కలుగుతుంది. చావుకు భయపడే వాళ్ళమైనటువంటి మన నుండి చావు భయం వెళ్ళిపోతుందండి. మరణం అనగానే ఒక తేలికపాటి భావన మనలో ఏర్పడుతుంది. కారణము విలువైన వాక్యము, ఆత్మరక్షణ యేసుక్రీస్తు గారు మనకు అనుగ్రహించారు కాబట్టి వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటాం. ఏ విషయానికైనా సరే, ఏ సమస్యకైనా సరే మనం దేవుడి దగ్గరకు వెళతాం, దేవుని ముందు పెడతాం. దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు.